మహాభారత యుద్ధంలో పాల్గొనని కాని అందరికంటే శక్తివంతమైన యోధుడు ఎవరో తెలుసా? అతనే బర్బరీకుడు, ఘటోత్కచుడి కుమారుడు. భీముని మనవడు అయిన బర్బరీకుడికి శివుడు ఇచ్చిన వరం వల్ల 3 బాణాలతోనే ఏ యుద్ధమైనా గెలిచే శక్తి ఉండేది. మొదటి బాణం శత్రువుల్ని గుర్తిస్తుంది, రెండో బాణం తన వారిని గుర్తిస్తుంది, మూడో బాణం శత్రువులందర్నీ నాశనం చేస్తుంది. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అడిగాడు, నువ్వు ఏ పక్షాన యుద్ధం చేస్తావు? బర్బరీకుడు సమాధానమిచ్చాడు, బలహీనుల పక్షాన. అక్కడే కృష్ణుడికి అర్థమైంది, యుద్ధంలో బలహీనులు మారుతూనే ఉంటారు. అలా అయితే ధర్మయుద్ధానికే అర్థం ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు కోరిన దానం ఒక్కటే, నీ తలని దానంగా ఇవ్వు. ధర్మం కోసం తన శక్తినే త్యాగం చేసిన బర్బరీకుడు సంతోషంగా తన తలని దానం చేశాడు. అతని కోరిక ఒక్కటే, యుద్ధం చూడాలి. అందుకే కృష్ణుడు యుద్ధభూమిపైన ఎత్తైన కొండపై అతని తలని ఉంచించాడు. అలా బర్బరీకుడు యుద్ధాన్ని చూశాడు, కాని యుద్ధాన్ని మార్చలేదు. అందుకే అంటారు, బర్బరీకుడు యుద్ధం చూడలేదు అని. త్యాగానికి ప్రతీకగా ఈరోజు కూడా ఆయన ఖాటూ శ్యామ్గా పూజించబడుతున్నాడు. ఇలాంటి అద్భుతమైన పురాణ వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.